బెయిల్ మంజూరు ఇది చాలా మంచి విషయం అండి, అనివార్యంగా రావాల్సింది. కేజ్రీవాల్కు బెయిల్ రావటం దారుణం. ఏమంటే సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించి బెయిల్ ఇస్తే ఈయన ఇప్పటివరకు కూడా బెయిల్ వాళ్ళ జైలు వాళ్ళ ఇప్పుడు బెయిల్ వాళ్ళ అని బీజేపీ వాళ్ళు ఎగతాళి చేస్తారట. అంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని ఎగతాళి చేస్తామండి. ఎవరికైనా కానీ చట్టబద్ధంగా బెయిల్ రావడం పొందడం తప్ప సుప్రీంకోర్టును అవమానిస్తున్నట్టు లెక్క. నిన్న మనం మాట్లాడాం కదా, అది పెద్ద చర్చ కూడా అయింది వాస్తవంగా. ఇప్పుడు ఏం జరిగిందంటే అది వరకు సోకాల్డ్ ఎక్సైజ్ స్కామ్ అనేది ఉందా, జరిగిందా లేదా, అది ఇప్పటివరకు ఏమీ రుజువు కాలేదు. దాంట్లో ఈయన పట్టుకున్నప్పుడు మొదట మనీ లాండరింగ్లో అరెస్ట్ చేస్తే దాంట్లో బెయిల్ వచ్చింది. కింద కేసులో బెయిల్ వచ్చే రోజే పని కట్టుకొని మళ్ళీ విడుదల కాకూడదని సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ బెయిల్ తెచ్చుకోవాలన్నారు. బెయిల్ ఎక్కడ తెచ్చుకోవాలంటే హైకోర్టులో కాదు, ట్రయల్ కోర్టులో తెచ్చుకోమన్నారు. కానీ కేజ్రీవాల్ ఏమన్నా, నేను ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నాను, సుప్రీంకోర్టు చెప్తేనే నేను అక్కడికి వెళ్ళాను, ఆ తర్వాత నన్ను వేరే కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి నేను సుప్రీంకోర్టులో చేయవచ్చు అని. నిన్న సుప్రీంకోర్టు తేల్చిందేమంటే మేము బెయిల్ ఇవ్వచ్చు. ఓకే, అంటే రూల్ ప్రకారం కిందకి వెళ్ళి తెచ్చుకోమని చెప్తూ ఉంటారు కదా. ఈ ప్రత్యేకమైన కేసులో మేము నడిచిన ప్రాసెస్ని బట్టి మేము బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వగలమో లేదో రేపు చెప్తా ఉన్నారు, ఈరోజు ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆప్ కూడా మాకు మోరల్గా ఇది చాలా పెద్ద విజయం, ఇదంతా కూడా వాళ్ళు చెప్తున్నారు. బీజేపీకి ఇది ఎదురుదబ్బే. అందుకే వాళ్ళు ఇంతమంది పోటాపోటీగా కేజ్రీవాల్ బెయిల్ను జీర్ణం చేసుకోలేకపోతారు. మీరు బెయిల్ని జీర్ణం చేసుకోలేకపోతే ఎవరేం చేస్తారు? దర్యాప్తు చేయండి, వాళ్ళని దర్యాప్తు చేయొద్దంటలేదు కదా. బట్ ఇది ముఖ్యమైన తీర్పే. ఓకే, ఇంకోటి ఏమో సిబిఐ కేసుల్లో పెడితే వాడు స్మాష్ అనే ఒపీనియన్ ఇది వరకు ఏది ఏర్పడిందో అది నిజం కాదు అని ఇప్పుడు తేలుతుంది. వరుసగా ప్రతిపక్షాలు కూడా బలపడ్డాయి కాబట్టి సిబిఐ పెట్టినా కానీ కోర్టులో ఎదుర్కోవచ్చు, పోరాడవచ్చు అనే ఒక కొత్త పరిస్థితి దేశంలో వస్తుంది. ఇది మంచిది. ఓకే సార్, నిమజ్జనం సంబంధించి ఏర్పాట్లు ఒక పక్క జరుగుతున్నాయి. అయితే ట్యాంక్ బండ్పై నిమజ్జనం లేదు హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అని చెప్పి